నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, రాశులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది. నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచితురాలిని. చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది. పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనకి నక్షత్రాలు ఎన్ని? ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ మొక్కలు పెంచటం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయటం జరుగుతుంది. ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు. మనందరికీ సుపరిచితురాలు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్. సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు. మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ పాదంలో ఉన్నారు, మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఇవన్నీ సరిచూసుకోండి. దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి. ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం. నమస్తే. రఘుప్రియ గారు, నెక్స్ట్ ఏ నక్షత్రం గురించి చెప్పబోతున్నారు పరిహారాలకు సంబంధించి? నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం గురించి చెప్తాను. ఆశ్లేష నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే సర్వభక్షకులు. సర్వభక్షకులు అంటే అన్నింటినీ తినేస్తారు. అన్నింటినీ తినేస్తారు. అంటే వాళ్ళకి ఇది పడుతుంది అది పడదనేమి లేదు, అన్నీ తినగలుగుతారు. అయితే కృతజ్ఞులు కూడా. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రాశిలోనే సేమ్ ఇది కూడా అన్నమాట. కృతజ్ఞులు. నెక్స్ట్ అమాయకులు. తొందరగా ఈజీగా మోసపోతుంటారు. అమాయకత్వం ఎక్కువ ఉంటుంది. అయితే సున్నితమైన మనసు వాళ్ళు. ఇవి వీళ్ళ లక్షణాలు అన్నమాట. అయితే ఈ రాశి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి దోషం లేదు. 2వ పాదంలో పుట్టిన శిశువుకు 3వ పాదంలో తల్లికి. 2వ పాదంలో పుడితే బిడ్డకే నష్టం. 3వ పాదంలో పుడితే తల్లికి దోషము, గండం కాదు. అయితే 4వ పాదంలో పుడితే తండ్రికి. 1వ పాదంలో పుడితే ఎవరికి ఏ దోషం లేదు. 2వ పాదంలో పుడితేనేమో బిడ్డకి దోషము, 3వ పాదంలో తల్లికి దోషము, 4వ పాదంలో తండ్రికి దోషం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏ వృక్షాలు పెంచాలి అనేది, ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చెంపక వృక్షాన్ని పెంచాలి. లేదా అంటే ఇది గాని అది గాని పెంచొచ్చు. అయితే దీనివల్ల ఏంటంటే శ్వేతకుష్టు చర్మ సంబంధించింది. శ్వేతకుష్టు అంటే మనం సోరియాసిస్ అంటుంటాం కదా. సో అట్లాంటి చర్మ సంబంధమైన వ్యాధులు రావు. తర్వాత ఏంటంటే అదే కాకుండా సోరియాసిసే కాకుండా ఇతరత్ర ఇట్లాగా రకరకాల వ్యాధులు ఉంటాయి కదా, స్కిన్ రిలేటెడ్ సమస్యలు మాత్రం దీనిలోకి రాదు అనమాట. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇవి పెంచడం వల్ల వాళ్ళకి తగ్గుముఖం పట్టి ఉపశమనం అయితే కలుగుతుంది. తర్వాత వీళ్ళు ఎటువంటి విపత్కరమైన పరిస్థితులైనా సరే ఈ మొక్కలు పెంచడం వల్ల ఈ ఆరోగ్యపరంగానే కాకుండా జీవితంలో కానీ ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఈజీగా దాటగలుగుతారు. దాని గురించి చింతపడాల్సిన పని లేదు, ఈజీగా దాటగలుగుతారు. ఇది ఈ మొక్కలు పెంచడం వల్ల ఈ నక్షత్రం వాళ్ళకి ఇది ఉపశమనం అన్నమాట. నెక్స్ట్ ఏ నక్షత్రం గురించి చెప్పబోతున్నారు పరిహారాలకు సంబంధించి? తదుపరి మఖా నక్షత్రం. మఖా నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు భోగలాలసులు, ఎక్కువ హ్యాపీనెస్, సంతోషంగా ఉండాలి, అట్లాంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళు. తర్వాత ధనవంతులు. వాళ్ళు పుట్టుకతోనే ధనం రావచ్చు, లేదంటే మధ్యలోనే రావచ్చు. వాళ్ళకి పేదరికం అనేది అంటదనమాట, ధనవంతులు అవుతారు. అయితే పితృభక్తులు, తండ్రి అంటే ఇష్టం చూపించే వాళ్ళు అవుతారు. మహోద్యమకారులు, అంటే ఇప్పుడు ఏదైనా ఉద్యమాలు చేయాలంటే ఫస్ట్ వీళ్ళే ముందు లీడ్ తీసుకుంటారు. వీళ్ళ ద్వారానే ముందు, అంటే ఇలాంటి ఉద్యమాలు చేయాలి అనే సంకల్పం కూడా కలిగేది ఈ మఖా నక్షత్ర జాతకులకి అన్నమాట. వీళ్ళు ఉద్యమకారులుగా అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అయితే వీళ్ళు ఏ పాదంలో పుడితే దోషాలు చెప్తాను. 1వ పాదంలో కనుక పుడితే 5 నెలల వరకు తండ్రికి దోషం ఉంటుంది. మఖా నక్షత్రం ప్రారంభ సమయంలో అంటే పుట్టిన వెంటనే 24 నిమిషాలు అత్యంత దోషం. అంటే బిడ్డ పుట్టిన వెంటనే తండ్రికి 24 నిమిషాల్లో
విపరీతమైన దోషం కనబడుతుంది. ఇది వాస్తవం కూడా. చాలా చూడడం జరిగింది కూడా. 24 గంటలు ఎప్పుడైతే మనం చూసారో వెంటనే మనం కనుక ఆ రెమెడీ చేసుకుంటే గట్టెక్కగడం జరుగుతుంది. ఎక్కువ సమయం కూడా లేదు, అరగంట లోపల అన్నమాట. అయితే ఆ 3వ పాదంలో కనుక జన్మిస్తే తల్లి తండ్రి ఇద్దరికీ దోషం ఉంది. మిగతా 4వ పాదానికి ఇద్దరికీ దోషం లేదు, బిడ్డకి కూడా దోషం లేదు. కానీ ఇది అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచన అన్నమాట. తర్వాత వీళ్ళు ఏంటి మొక్కలు పెంచాలి అంటే, మఖా నక్షత్ర జాతకులు మర్రి చెట్టును పెంచి పూజించాలి. దీన్ని కూడా, మర్రి చెట్టు అంటే మన ఇళ్లలో సాధ్యం కాదు కాబట్టి కొంతవరకు, అంటే దేనికైనా ఒక 6 నెలల సమయం వరకు పెంచి పూజించి తదుపరి వాళ్ళు గుళ్ళో గాని ఎక్కడైనా ఇచ్చేసి అక్కడ కూడా వీళ్ళు కనుక అలా చేసుకోగలిగితే దాని నుంచి ఉపశమనం కలుగుతుంది. నాకు ఇంకొక అనుమానం ఏమిటంటే, ఇప్పుడు గుళ్ళో ఇస్తారు కదండి, ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇక్కడ కంటిన్యూగా మళ్ళీ అదే మొక్కను పెంచుకోవచ్చా ఇంట్లో? అక్కర్లేదు. ఇంకా ఒకసారి పెంచేసి పూజ చేసిన 6 నెలల వరకు పూజ చేస్తే ఇంకా అది కొంచెం పెద్దదవుతుంది కదా. పెద్దదయ్యేటప్పటికి మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంట్లో మర్రి చెట్టు, రావి చెట్టు, ఈ చండ్ర ఇట్లాంటివి అవి తీసుకెళ్లి గుళ్ళోకి, దగ్గరున్న గుళ్ళోకి ఇచ్చేసి అక్కడికి వెళ్లి వీళ్ళు పూజలు చేసుకుంటూ ఉండాలి. వీళ్ళకి ఎప్పుడైతే సమయం కుదురుతుందో సమయం చేసుకుని ప్రదోషాలు చేసుకుంటే మళ్ళా పెంచక్కర్లేదు. అయితే ఈ వీళ్ళు అనుకోని వ్యాధుల నుంచి ఎక్స్క్లూజివ్ బోన్స్ సంబంధించి, అంటే ఊరికూరికే పడిపోతుండడము, ఊరికూరికే బోన్స్ విరిగిపోతుండము, ఎముకలకు సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ది ఒక కుటుంబంలో భార్యాభర్తల అన్యోన్యం. అది లేకపోతే ఎన్నున్నా వృధానే. సో వీళ్ళు కనుక ఈ మొక్కను పెంచి జాగ్రత్తగా చూసుకునేటట్టయితే భార్యాభర్తల అన్యోన్యత ఎక్కువ వృద్ధిగా ఉంటుంది. తర్వాత తల్లిదండ్రులకి సంతానం కావలసిన వాళ్ళకి కనుక ఈ మొక్కను పెంచి, ఈ జాతకులు కనుక ఈ మొక్కను పెంచి 6 నెలల పాటు పూజించినట్టయితే సంతానం కలుగుతుంది అనమాట. ఇది వీళ్ళకి చెప్పుకోవాల్సిన విశేషత. విన్నారు కదా, ఈ నక్షత్రానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, అలాగే ఏ మొక్కల్ని పెంచుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు కదా రఘుప్రియ గారు. మీరు ఏ నక్షత్రంలో జన్మించారు, మరి ఆ విషయాలకు సంబంధించిన పూర్తి అవగాహన వచ్చిందా? వస్తే తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.